హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ స్టూడెంట్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో ఈ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే చాప్టర్ ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే 5 క్వశ్చన్స్ అన్నవి మాకు 2024లో ఈ చాప్టర్ నుంచే అడిగాడు. సో మోస్ట్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని స్టేట్మెంట్ కూడా వస్తాయి. సో ప్రతిదీ మనం ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్స్, పీవైక్యూస్ అండ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో అన్నది డిస్కస్ చేసుకుందాం. జస్ట్ 10 minutesలో మనకి చాప్టర్ ఓవరాల్ రివ్యూ అన్నది మనం చేస్తాం. సో విత్ మైండ్ మ్యాప్ మనం రివైజ్ చేసుకుందాం. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క చాప్టర్ అనేది మీకు జస్ట్ 10 minutesలో రివైజ్ అవుతుంది. సో దట్ మీరు మాక్ టెస్ట్ రాసే ముందు ఈ వీడియోస్ అనేవి చూసినట్లయితే మీకు రివిజన్లో పర్పస్గా హెల్ప్ అవుతుంది అండ్ స్కోర్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు 20 marks అన్నవి ఈ చాప్టర్ నుంచి కన్ఫర్మ్గా ఎలా తెచ్చుకోవాలో అన్నది నేను చెప్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మా ఛానల్లో వీడియోస్ ప్రతిదీ ఒక 10 minutes బిలో ఉంటుంది. సో ప్రతి ఒక్క వీడియో అన్నది వర్త్గా ఉంటుంది. ప్రతి ఒక్క వీడియోలో మీకు 4 to 8 marks అన్నవి స్కోర్ చేసుకోవచ్చు. సో కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి అండ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో దట్ మేము అక్కడ అన్ని ఫార్ములా షీట్స్, మైండ్ మ్యాప్స్, పీవైక్యూస్, క్వశ్చన్ బ్యాగ్స్ అని అక్కడ పోస్ట్ చేస్తాం. సో ప్లేలిస్ట్ వైజ్గా వీడియోస్ అనేవి ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ ఉన్నా సరే మా ఛానల్లో మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీరు నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా కౌన్సిలింగ్ రిలేటెడ్ కట్ ఆఫ్స్ ఇన్ఫర్మేషన్ అంతా మా ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ ఛానల్ అనేది హెల్ప్ అవుతుంది. నీట్ ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. సో మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్ లాస్ట్ 3 years అనాలిసిస్ చూసుకుంటే 2023లో 3 questions వచ్చాయి, 2024లో 3 questions అండ్ 2025లో కూడా మనం 4 to 5 questions అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 16 marks నియర్లీ మనకి ఒకే చాప్టర్ నుంచి వస్తుంది. సో ఈ చాప్టర్లో ఉండే మ్యాక్సిమం ఫార్ములాస్ మీరు నేర్చుకుంటే మ్యాక్సిమం మీకు 16 marks అనేవి వచ్చేస్తాయి ఫిజిక్స్లో. హై వెయిటెడ్ చాప్టర్. సో ఈ ఫస్ట్ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటో చూద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక మూవింగ్ ఛార్జ్ అన్నది మ్యాగ్నెటిక్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ రీజియన్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మూవింగ్ ఛార్జెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యాక్సిలరేషన్ అనేది ఉంటుంది ఆ ఛార్జ్కి. సో ఈ ఛార్జ్ అన్నది ఒక ఫీల్డ్లో ఉంది. సో ఆ ఛార్జ్ పైన ఏదైనా ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అంటే ఆ ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయి ఉండాలి. సో దట్ ఆ రీజియన్ అన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నట్టు. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం బీతో రిప్రజెంట్ చేస్తాం. సో దీని ఎస్ఐ యూనిట్ తెలుసా? సో ఇక్కడ మనం డైమెన్షన్స్ చూసుకోవచ్చు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ది. సో ఇక్కడ ఫస్ట్ మనం బార్ మ్యాగ్నెట్ తీసుకున్నట్లయితే మనకి 2 poles ఉంటాయి, నార్త్ టు సౌత్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ ఆల్వేస్ డైరెక్టెడ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అవుట్ సైడ్. సో బయటకి మనకి నార్త్ టు సౌత్ వెళ్తుంటాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి, నార్త్ టు సౌత్ వెళ్తాయి బయట. సో ఇన్సైడ్ ది బార్ మ్యాగ్నెట్ సౌత్ టు నార్త్. సో ఇది మీరు డైరెక్షన్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క సమ్లో కూడా మీకు డైరెక్షన్ అడుగుతాడు. సో ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ మూవింగ్ ఛార్జ్ పైన ఎంత ఉంటుంది అంటే F = QVB. సో Q అంటే ఛార్జ్, ఎలక్ట్రాన్ ఛార్జ్ 1.6 × 10⁻⁻19 స్టాండర్డ్గా మనం వాడతాం. సో V అన్నది వెలాసిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్, B అన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, పీవైక్యూస్లో ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉందనుకోండి. సో దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే దానిపైన కరెంట్ క్యారింగ్ కండక్టర్ పైన ఎంత ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా అంటే F = BIL sin θ. సో ఇక్కడ θ అన్నది యాంగిల్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. L అంటే లెంత్ ఆఫ్ కండక్టర్, I అంటే కరెంట్, సో B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా. సో BIL sin θ. ఇది కూడా పీవైక్యూస్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడిగాడు ఈ ఫార్ములా బేస్డ్. సో బయోసెవర్ట్స్ లా మనం ఇక్కడ చూసుకోవచ్చు. బయోసెవర్ట్స్ లా అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ అట్ ఎనీ కరెంట్ ఇన్ అ స్మాల్ క్యారింగ్ కండక్టర్. సో ఇది సేమ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో. సో ఈ స్మాల్ పార్ట్ దగ్గర మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంది అని తెలుసుకోవాలి అంటే బయోసెవర్ట్స్ లా నుంచి మనకు ఒక ఫార్ములా అన్నది ఉంది. సో DB = μ0/4π IDLR/r². సో ఇక్కడ R అన్నది ఈ రేడియస్. సో ఎంతైతే డిస్టెన్స్ అన్నది మనకు కావాలో ఈ ఫార్ములా బేస్డ్ కూడా మీకు లాస్ట్ పీవైక్యూస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. సో బయోసెవర్ట్స్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు సో ఇక్కడ ఈ ఫార్ములాలో మనకి డెరివేషన్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ R0 అంటే ఇక్కడ పొజిషన్ వెక్టర్ వేర్ ద ఫీల్డ్ ఇస్ క్యాల్కులేటెడ్, R అంటే డిస్టెన్స్ ఫ్రమ్ కరెంట్
ఐ అంటే కరెంట్, సో ఇక్కడ మ్యూ నాట్ అంటే పర్మిబిలిటీ ఆఫ్ అ ఫ్రీ స్పేస్. సో నెక్స్ట్ మనం ఆంపియర్స్ లా చూసుకోవచ్చు. ఆంపియర్స్ లా అన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ అ క్లోజ్డ్ లూప్ మనం మాట్లాడతాం టు ద టోటల్ కరెంట్ క్యారింగ్ లూప్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక లూప్ ఉందనుకోండి, సో ఇక్కడ మనకి బోల్డ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఇచ్చాడు అనుకోండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ఏదైనా ఒక కరెంట్, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఒక పేజ్ నుంచి లోపలికి వెళ్తుంది అంటే, సో మనకి ఇలా డినోట్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి వెళ్తుందంటే ఇలాగా, బయటకు వస్తుంది అంటే మనం ఇలా డినోట్ చేస్తాం. సో ఈ 2 పాయింట్స్ మీరు ఫస్ట్ మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు ఇలా ఇచ్చినట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒకటి మాత్రమే లోపలికి వెళ్తుంది, 4 బయటకు వస్తున్నాయి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆ క్లోజ్డ్ లూప్ లోపల ఉన్నవే మనం కన్సిడర్ చేయాలి. సో ఇది ఆంపియర్స్ లా. సో ఇది మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో మనకి గాస్ లా చూసుకోవచ్చు, దానికి సిమిలర్గా ఉంటుంది. సో దీనిపైన మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ కూడా రావచ్చు. ఐ అంటే ఇక్కడ టోటల్ కరెంట్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద లూప్. సో టోటల్ కరెంట్ అన్నది మనం ఇక్కడ చేయాలి. సో ఇక్కడ టోటల్ కరెంట్ ఇన్ ద లూప్ లోపల ఉన్నవే కన్సిడర్ చేయాలి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. BDL ఈక్వల్స్ టు మ్యూ నాట్ బై IE. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ది లాంగ్ స్ట్రైట్ వైర్. సో ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు లాంగ్ స్ట్రైట్ వైర్ ద్వారా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఎంత అవుతుంది. సో ఇప్పుడు లాంగ్ స్ట్రైట్ వైర్లో మనకి కరెంట్ అన్నది ఫ్లో అవుతుంది, మనకు ఆల్రెడీ తెలుసు. సో కరెంట్ ఫ్లో అవుతుంది అంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని కూడా ఉంటుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే మ్యూ నాట్ I బై 2πr. సో ఇక్కడ I అంటే కరెంట్ ఇన్ ద వైర్, R అంటే రేడియస్ ఇన్ డిస్టెన్స్ ఫ్రమ్ ది వైర్. సో ఇప్పుడు నాకు ఇక్కడ కావాలి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఈ వైర్ నుంచి ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉందో దీన్ని మనం ఆర్గా కన్సిడర్ చేస్తాం. R ఇస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది వైర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. దీని నుంచి కూడా PYQs నుంచి మనకి సెవెరల్ టైమ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడిగాడు. B ఈక్వల్స్ టు మ్యూ నాట్ I బై 2πr. సో ఇక్కడ N ఇంటూ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ నంబర్ ఆఫ్ టర్న్స్. సో ఇక్కడ మనకి డైరెక్షన్స్ అనేవి ఫస్ట్ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ద్వారా మనం చెప్పచ్చు. సో ఇక్కడ థంబ్ అనేది మనం లిఫ్ట్ చేసినట్లయితే రైట్ హ్యాండ్ రూల్లో థంబ్ అనేది కరెంట్ అవుతుంది. అండ్ ఏవైతే ఫింగర్స్ అనేవి మనం ఫోల్డ్ చేసామో అవి డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయి ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇలా లోపలికి వెళ్తుంది. సో ఇది కండక్టింగ్ వైర్గా చూసుకున్నట్లయితే కరెంట్, డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది కరెంట్ క్యారింగ్ కండక్టర్లో ఎలా ఉంటుంది అని. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సోలినాయిడ్లో ఎలా ఉంటుందో మ్యూ నాట్ ఇంటూ IN. N అన్నది నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ అ పర్ యూనిట్ లెంత్. సో ఇలా గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ టర్న్స్ బై పర్ యూనిట్ లెంత్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ది సోలినాయిడ్ మనం చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సోలినాయిడ్ అనుకోండి. సో ఈ సోలినాయిడ్ నుంచి పాస్ అయ్యే కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి అవుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇన్సైడ్ ఆఫ్ ఎ సోలినాయిడ్ మాత్రమే ఉంటుంది. సో అది ఎంత ఉంటుందంటే మ్యూ నాట్ ఇంటూ IN. సో ఫోర్స్ బిట్వీన్ 2 ప్యారలల్ క్యారింగ్ కండక్టర్స్, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇది ఇలా క్యారీ చేస్తే, ఇది ఇలా క్యారీ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, సో దీని నుండి ఒక ఫోర్స్ దీనిపైన యాక్ట్ అవుతుంది, దీని నుండి ఒక ఫోర్స్ దీనిపైన యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫోర్స్ పర్ యూనిట్ length between the 2 parallel conductors క్యారింగ్ I1 కరెంట్ దీనిదయ్యి I2 కరెంట్ దీనిదైతే, సో బిట్వీన్ బై లెంత్ ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యూ నాట్ I1 I2 బై 2πr. సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, మీకు ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్లో ఇది కూడా మెయిన్ ఫార్ములా. సో ఈ ఫార్ములాస్ అన్నీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నట్లయితే క్వశ్చన్లోనే మ్యాక్సిమం అన్నీ ఇచ్చేస్తాడు. సో మీరు సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్స్ అనేవి ఈజీగా కనిపెట్టచ్చు. సో ఇక్కడ మీరు డైరెక్షన్స్ ఇంకో విధంగా చూసుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ అన్నది అవుట్వర్డ్ డైరెక్షన్ అంటే మనకి ఇలా రిప్రజెంట్ చేసి అవుట్వర్డ్స్కి వస్తుంది అనుకోండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాంటీ క్లాక్ వైజ్ ఉన్నట్టు. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో కరెంట్ అన్నది ఇన్వర్డ్ అంటే ఇలా రిప్రజెంట్ చేసి లోపలికి వెళ్తున్నట్టయితే మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి యాంటీ క్లాక్ వైజ్గా ఉన్నట్టు. సో ఈ చాప్టర్ నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఫార్ములాస్ ఇవి. స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు మాక్ టెస్ట్ రాసే ముందు వెళ్ళే ముందు ఈ ఫార్ములాస్ అనేవి అలా రివైజ్ చేసుకొని వెళ్తే మీకు స్కోర్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ బయోసేవర్స్లా మనం చూసుకోవచ్చు మ్యూ నాట్ బై 4π ఇంటూ IDL R బై R3. సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇక్కడ మనకి స్ట్రైట్ కండక్టర్లో మనకి ఎలా ఉంటుంది అండ్ ఇన్ఫినిట్ స్ట్రైట్ లైన్లో మనకి మ్యూ నాట్ I బై 2πd. సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. సో 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చినప్పుడు మనకి ఫోర్స్ బై లెంత్ అని అడగచ్చు. సో ఇది కూడా PYQస్లో ఫ్రీక్వెంట్గా అడిగిన ఫార్ములా. సో ఇది రింగ్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో సెంటర్ ఆఫ్ ఎ రింగ్, సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. సెంటర్ ఆఫ్ ఎ రింగ్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంత ఉంటుందంటే మ్యూ నాట్ I బై 2L. సో ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూసుకొచ్చే ఆంపియర్స్లా అంటే BDL ఇంటూ మ్యూ నాట్ I. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సోలినాయిడ్ లోపల ఎలా ఉంటుంది టొరాయిడ్. సో సోలినాయిడ్ లాగే టొరాయిడ్ కూడా ఉంటుంది.
సో బార్ మ్యాగ్నెట్ ఇక్కడ మేము చూసుకున్నట్లయితే సో ఇక్కడ బార్ మ్యాగ్నెట్ ఈ డిస్టెన్స్ అంటే ఇప్పుడు మరి యాక్సియల్ డిస్టెన్స్లో ఎంత ఉంటుంది అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఎంత ఉంటుంది అని అడిగాడు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దగ్గర మీకు μ0/4π × m/d³. అదే మనకి యాక్సియల్ డిస్టెన్స్లో అడిగితే బార్ మ్యాగ్నెట్కి యాక్సియల్ డిస్టెన్స్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అడిగితే 2m/d³. సో ఇక్కడ ఈక్వటోరియల్ రీజియన్ దగ్గర మనకి m/d³, ఇక్కడ మనకి యాక్సియల్ దగ్గర 2m/d³. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా పీవైక్యూస్లో అడిగాడు టాపిక్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు గాల్వెనోమీటర్, మూవింగ్ కాయిల్ గాల్వెనోమీటర్ అన్నది ఒకటి ఉంటుంది. సో దీని గురించి మేము సెపరేట్ వీడియో చేస్తాం. జస్ట్ మూవింగ్ ఛార్జెస్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం మైండ్ మ్యాప్ మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నవి మనం మాట్లాడుకున్నాం. ఆంపియర్ సర్కరెన్షియల్ లా, సో ఇది మాట్లాడాం. సో సోలనాయిడ్లో ఎలా ఉంటుంది, టొరాయిడ్లో ఎలా ఉంటుంది, అండ్ ఇక్కడ యాక్సియల్ ఆఫ్ ఎ సర్క్యులర్ లూప్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇక్కడ సర్క్యులర్ లూప్కి యాక్సియల్ పాయింట్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంత ఉంటుందంటే సో ఈ ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు. సో రింగ్ లోపల ఎలా ఉంటుంది ఆర్ఎల్స్ రింగ్ బయట ఎలా ఉంటుంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మూవింగ్ ఛార్జ్ పైన మనకి ఇక్కడ రేడియస్, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మూవింగ్ ఛార్జ్ అన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటే అది ఒక సర్క్యులర్ పాత్లో ఉంటే రేడియస్ అన్నది మనం ఇలా రాసుకోవచ్చు. సో దాని ఫోర్స్ అన్నది QVB. సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో ఇక్కడ మనకి ఫోర్స్ 2 ప్యారలల్ కండక్టర్స్లో ఎలా ఉంటుంది, టార్క్ ఎలా ఉంటుంది, టార్క్ అంటే MB/sin⁻. సో ఇది ఇంపార్టెంట్. టార్క్ ఎక్స్పీరియన్స్డ్ బై ద కరెంట్ క్యారింగ్ లూప్ ఇన్ అ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది కూడా అడుగుతాడు పీవైక్యూస్లో, ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్ ఇన్ ఇన్ఫినిట్ లైన్త్ అయితే ఎంత ఉంటుందో, సో అలా ఇన్సైడ్ ఆఫ్ ఎ సోలనాయిడ్ ఎంత ఉంటుందో. సో మ్యాక్సిమం ఫార్ములాస్ అనేవి మనం ఈ చాప్టర్లో కవర్ చేసుకున్నాం. సో మ్యాక్సిమం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి, కొన్ని స్టేట్మెంట్ కూడా రావచ్చు. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క చాప్టర్ అన్నది మేము జస్ట్ 10 minutesలో కవర్ చేస్తాం. అన్ని ఫార్ములాస్, ఇంపార్టెంట్ టాపిక్స్, పీవైక్యూస్ క్వశ్చన్స్లో ఏవైతే అడుగుతాడో అవన్నీ మేము ఈ వీడియోలో జస్ట్ 10 minutesలో కవర్ చేస్తాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.